అండి గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ముందు డబాకా ఛానల్కి. సోషల్ మెథడ్ చేయమని చెప్తున్నారు. అండ్ 10th 9th కూడా చూసారు కదా ఈరోజు ఎన్ని మార్క్స్ వచ్చాయో. నేను చేసిన వీడియోస్లలో ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క 10 నిమిషాల వీడియోలలో 6 మార్కులు 5 మార్కులు వచ్చాయి. నేను ట్రిక్ చెప్పిన ప్రతి ట్రిక్కు గుర్తొచ్చిందని చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మీరు కూడా ఒక్కసారి చూడండి. అండ్ సోషల్ 6th to 10th క్లాస్ వరకు ఒక్కొక్క లెసన్ ఒక్కొక్క వీడియోలో 50 నుంచి 100 వరకు ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి. తెలుగు వచ్చేసి 3rd క్లాస్ నుంచి 10th వరకు ఉన్నాయి. అండ్ సైకాలజీ కొన్ని ట్రిక్స్ ద్వారా వీడియోస్ చేశాను, చూడండి మీరు ఒకసారి. నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఇది రెండో లెసన్ అండి, సోషల్ మెథడ్లో సెకండ్ లెసన్. ఓకే, ఇది మీకు డిఎస్సి వరకు టోటల్గా లెసన్స్ అన్నీ మొత్తం బుక్ చెప్పేస్తాను. మళ్ళీ 11వ తారీఖు సోషల్ ఉంది కాబట్టి చెప్తున్నాను. సో ఫస్ట్ అంటే విద్యా హక్కు చట్టం అండి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ను ఏ సంవత్సరంలో రూపొందించారు? ఇగో 2009. ఇది అందరికీ తెలుసు కదా, ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరమే లేదు. విద్యార్థుల తరగతికి తగిన ప్రమాణాలను సాధించాలని నిర్దేశించిన వారెవరు? పైవన్నియాడ్. వీళ్ళు ఎన్సిఎఫ్ 25, ఆర్టీఈ 2009, ఇగో ఎన్సిఎఫ్ 2011. ఓకే, దేని గురించి? ప్రమాణాల గురించి. 3 ప్రమాణాలు చేసినాయని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, విద్యార్థి చేరుకోవలసిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏవి? కాన్సెప్ట్ తోటి చదవాలండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు చదివే ఉంటారు. కొన్నేమో ఇలా బిట్స్ చేసినా వస్తాయి ఇవి, ఎందుకంటే ఇవి సంవత్సరాలు ఉంటాయి. ఇదేమో కాన్సెప్ట్ ఖచ్చితంగా ఉండాలి. వాడు ఎలా ఇచ్చినా మనము చదువుకోవచ్చు. 3వది 2 అండి. విద్యార్థి నేర్చుకోవాల్సిన గమ్యం చేరడానికి దోహదపడేవి ఏంటి? ఆశయాలు. గమ్యం అంటే ఏంటిది? ఆశయాలు. ఆశయాలు. సాధారణ ప్రకటనల రూపంలో ఉన్న అంశం పదం ఏది? 2 లక్ష్యం. సాధారణ ప్రకటన కానిది ఏది? 3వది లక్ష్యాలు. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికవేత్తలు, సాధారణ ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన ప్రకటన లక్ష్యాలు అని పేర్కొన్న వారెవరు? 1, 2 అంటే అర్నెస్టీన్ హన్కాన్స్. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికవేత్తలు, సాధారణంగా ప్రజలు తమకు తాము ఏమి చెప్పదలుచుకున్నామో వాటిని తెలిపే సుస్పష్టమైన. ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా ప్రణాళికవేత్తలు, ఈ ముగ్గురు ఉంటే అర్నెస్టీన్ హన్కాన్స్. నిర్వచనాలు గుర్తుపెట్టుకోవాలండి. సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం, పరమావధి అని చెప్పింది ఎవరు? 7వది 2 గ్రోన్లాండ్. దీన్ని సమర్థవంతంగా సమాచారాన్ని తీసుకొని గ్రీన్లాండ్ కొనండి. గ్రోన్లాండ్. ఓకే, గ్రీన్లాండ్ కొనండి. ఎట్లా? సమర్థవంతంగా సమాచారం మొత్తం తీసుకొని గ్రీన్లాండ్ కొనండి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినవే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్నది ఎవరు? 1 విలియం డి రోమే. లక్ష్యాలు అనేవి డాష్గా ఉంటాయి. ఎట్లుంటాయి లక్ష్యాలు? 4 పైవన్నీ. ఆచరణీయంగా ఉంటాయి, సాధించగలిగేవిగా ఉంటాయి, ఆమోదయోగ్యంగా ఉంటాయి కదా లక్ష్యాలు. తర్వాత ఆశయాలు లక్ష్యం కానిది. ఒకటిది తప్పక కానిది ఇదొక్కటట. మరి అయినది ఏంటిది? పరిధి విశాలంగా ఉంటుంది. ఆశయాలు లక్షణం కానిది. ఆశయాలు అంటే చాలా పెద్ద పరిధి ఉంటుంది, విశాలంగా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది, ఒక మార్గదర్శక సూత్రం. ఓకే, చిన్న చిన్న లక్ష్యాలే ఆశయాలైతే. ఒక ఉపాధ్యాయుడికి తరగతిలో అంత ఉపకరించని అంశం ఏది?
ఒకటోది ఆశయం. ఉపాధ్యాయులకు పాఠ్యాంశాలు బోధనా పద్ధతులు ఎంపికకు సహకరించేవి ఏవి రెండవది లక్ష్యం. సాంఘిక శాస్త్ర అభ్యసన యొక్క ఆశయం ఏది 13వది 4 పైవన్యట. సాంఘిక శాస్త్ర అభ్యాసన యొక్క ఆశయం ఏది? భౌగోళిక సామాజిక పరిసరాల గురించి తెలుసుకోవడం, సామాజిక సమర్థతను పెంపొందించడం, పౌరసత్వ విలువలను అభివృద్ధి పరచడం. ఓకే, సాంఘిక శాస్త్రం యొక్క అధ్యయనంలో గల ప్రధాన ఆశయం ఏది అంటే మానవ సంబంధాల పెంపు. ఓకే, సమాజ శ్రేయస్సు కోసం త్యాగనిరతిని పెంపొందింప చేసుకోవడం ఏ శాస్త్రం యొక్క ఆశయం? 4వది సాంఘిక శాస్త్రం. సాంఘిక శాస్త్రం యొక్క ఆశయాలలో ఒకటి కానిది 4 ఆర్థిక స్తోమతని కలిగించడం. వ్యక్తిలో పరావర్తన రీతులలో వచ్చే మార్పులను ఏమంటారు? విలువ. ఏది వాంఛనీయమో ఏది కాదో అని వాటికి సంబంధించిన నమ్మకాలను వేటిగా చెప్పవచ్చును? 18వది 1 విలువలు. న్యాయస్థానాలు ఇచ్చే తీర్పును గౌరవించడం కూడా ఒకటి విలువలు. ఏ గుణం అయితే ఒక వ్యక్తికి లేదా ఒక వస్తువుకి ప్రాధాన్యత, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో, గుర్తింపు తెస్తుందో అలాంటి గుణాన్ని ఏమంటారు? 2 విలువలు అంటారు. బ్లూమ్ రంగంలో ఒక లక్ష్యంగా ఉండి అండర్సన్ క్రాంత్ హల్ వర్గీకరణలో అగుపించని లక్ష్యం ఏది? 3వది సంశ్లేషణ. విద్యా లక్ష్యాలే విద్య విలువలు అని పేర్కొన్నది ఎవరు? 1వది కన్నింగ్హమ్. విద్యా లక్ష్యాలే విద్య విలువలు. లక్ష్యాలు కట్టరు, ఈయనకి లక్ష్యాలుండే విలువలుండే. అంత కన్నింగ్గా మాట్లాడతాడు. లక్ష్యాలుండే విలువలుండే. ఓకే, కన్నింగ్. వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు అన్నది ఎవరు? ఇప్పుడే చెప్పినామా? అబ్బో సుశీరా ఎంత కన్ఫ్యూజో. విద్యా లక్ష్యాలే విద్య విలువలు అని పేర్కొన్నది. ఇదేమో వ్యక్తి లక్ష్యాలే వ్యక్తి విలువలు. సుశీరా ఎంత ఉన్నాయో? 23వది 4. వ్యక్తి అంటే బ్రూచేబర్. ఓకే, విద్య అంటే కష్టం. కా గుర్తు పెట్టుకోరి. ఓకే, వ్యక్తి అంటే బ్రూచేర్. పునఃపరిశీలించబడిన బూమ్స్ వర్గీకరణ అనంతరం అండర్సన్ వర్గీకరణలో చేర్చబడిన జ్ఞానంలోని స్థాయి ఏది? 1వది మెటాకాగ్నేటివ్ జ్ఞానం. 24వది 1. విలువలనేవి ఉద్వేగాల తీరుపై ఆధారపడి ఉంటాయి. వ్యక్తి భావనలపై ఆధారపడతామే కానీ ప్రజ్ఞపై కాదు అని పేర్కొన్నది ఎవరు? 1 రాహ్పా బార్సోడి. ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలను ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తే మిన్న అన్నది ఎవరు? 22వది ఐన్స్టీన్. ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం ఎప్పుడు విలువలకు ప్రాధాన్యం ఇచ్చింది ఎవరు? ఐన్స్టీన్. ఒక వస్తువు భావము, సన్నివేశము, కృత్యము, యోగ్యత, మంచితనాన్ని ఐన్స్టీన్ ఏమన్నాడు? ఓటమి ఎరుగని వ్యక్తి కంటే విలువలకు ప్రాధాన్యం అన్నాడు. విలువలకు ప్రాధాన్యం ఎవరిచ్చింది? ఐన్స్టీన్ అంటేనే విలువ కదా, అట్లా గుర్తుపెట్టుకోరు. ఒక వస్తువు భావము, సన్నివేశము, కృత్యము, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువల అని ఎవరు అభిప్రాయపడ్డారు? ఎవరి అభిప్రాయం? 1 బ్రాండ్. విలువల యొక్క లక్షణం ఏది? విలువల యొక్క లక్షణం ఏది? 4వది పైవన్నీ. యోగ్యతను నిర్ధారించడానికి వినియోగించబడే సూత్రాలు, ప్రమాణాలుగా వేటిని పేర్కొంటారు? 28వది 2 విలువలను పేర్కొంటారు. ఆశయాలు విలువలకు సంబంధించి వాస్తవం కాని అంశం ఏది? వాస్తవం కాని అంశము ఇదట. మరి వాస్తవమైనవి చూద్దాం. ఆశయాలు దేశ తత్వశాస్త్రము ప్రకారం నిర్దేశించబడతాయి. విలువలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. తర్వాత ఆశయాలు సాంఘిక శాస్త్రంలో గల ఆవశ్యకతను తెలియజేస్తాయి. బోధన తర్వాత వచ్చే ఫలితాలే విలువలు. ఆశయాలు సాధించవలసిన గమ్యాన్ని సూచిస్తాయి. విలువలు వాస్తవాలను ప్రతిబింబిస్తాయి. ఇదే మొత్తం కంటెంట్. ఇప్పుడు అప్లికేషన్ టైపే ఇస్తున్నాడు కాబట్టి ఇట్లనే ఇస్తాడు, ఇట్లాంటివే.
తర్వాత సాంఘిక అధ్యయనం వల్ల సామాజిక వ్యవస్థలు సాంఘికీకరణం, సమాజ సమస్యలను పరిష్కారము, జనాభా పెరుగుదల, పౌరునిగా మనము నిర్వర్తించవలసిన బాధ్యతలు వంటి వాటిని ఏ విలువలుగా పిలుస్తారు? 31 బౌద్ధిక విలువలు. విద్యార్థులలో నైతిక విలువలు పెంపొందించగలిగితేనే అణుశక్తి మానవ కళ్యాణం కోసం వినియోగిస్తాడు అని పేర్కొన్నది ఎవరు? ఎవరు పేర్కొన్నారు? 1 రాధాకృష్ణ. ఈ నైతిక విలువలు అందరు విలువల గురించి చెప్పబడుతుంది. అణుశక్తి మానవ కళ్యాణం రాధాకృష్ణ కళ్యాణం, మానవ కళ్యాణం కోసం గుర్తుపెట్టుకోరు. మానవ కళ్యాణం రాధాకృష్ణ కళ్యాణం కమనీయం గుర్తుపెట్టుకోరు. సత్యమే సౌందర్యం, సౌందర్యమే సత్యం అని పేర్కొన్నది ఎవరబ్బా ఇది? 1 జాన్ కిట్స్. ఎట్లా చెప్తారు? సత్య అంటేనే నాకు జాన్ అని గుర్తుపెట్టుకోరు. సత్య అంటేనే జాన్, సత్య సౌందర్యం అంటే జాన్, సత్య సౌందర్యం అంటేనే జాన్ అని గుర్తుపెట్టుకోరు. ఓకేనా? సత్య సౌందర్యం అంటే నాకు జాన్ అని గుర్తుపెట్టుకోరు. ఓకే. కొత్త కోణంలో ఆలోచించగలగడం లేదా ఉన్న విషయాలను నూతన విధానంలో చెప్పగలగడాన్ని ఏమంటారు? 1 సృజనాత్మకత విలువ. ఒక యూనిట్లో విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడే ప్రవర్తన లక్ష్యాలు అని పేర్కొన్న వారెవరు? 31 విలియం డి రోమే. ఈయన ఏమన్నాడు? ఒక యూనిట్ విషయాల బోధన జరిగిన తర్వాత విద్యార్థి నుంచి ఆశించే నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడి, ఇవన్నీ కోడ్గానే గుర్తుపెట్టుకోవాలి, లేకపోతే అస్సలు గుర్తుండేయండి. ఒక యూనిట్ విలియం డి రోమే, రోమ్ యూనిట్ ఏదో గుర్తుపెట్టుకోరు. సాంఘిక శాస్త్ర లక్ష్యాల రూపకల్పనలో గల ఆధారాలను ప్రాతిపాదికలు ఏవి? 36 4 పైవన్నీ. సామాజిక కారకాలు, ఆర్థిక కారకాలు, వైజ్ఞానిక కారకాలు. నేను ఇలా స్పీడ్గా చదివినా మీరు మాత్రం ఎలా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి చదువుకుంటా. బోధన లక్ష్యాల వర్గీకరణ మొదటిసారిగా ఎప్పుడు జరిగింది? 37 ఎప్పుడు జరిగింది? 1948. అమెరికాలోని బోస్టన్లో ఏ సమావేశంలో బోధన లక్ష్యాలు వర్గీకరణ జరిగింది? 1 అమెరికన్ సైకాలజికల్ అసోసియేషన్. 38 ఎస్. బోధన రంగాలను ఎన్ని రంగాలుగా విభజించారు? 3 రంగాలు. జ్ఞానాత్మక రంగంపై కృషి చేసిన వారెవరు? 1 బెంజమిన్ బ్లూమ్స్. జ్ఞానం బెంజ్ కార్లో పోతుంది. జ్ఞానం మొత్తం బెంజ్ కార్లో పోతుంది అని గుర్తుపెట్టుకోరు. మానసిక చలనాత్మక రంగంపై విశేషంగా కృషి చేసిన వారెవరు? 4 సింప్సన్. సింపుల్గా మానసికంగా సింపుల్గా సీఎం మంచిగా ఉండడం, మానసికంగా సీఎం మంచిగా ఉండడానికి గుర్తుపెట్టుకోండి. ఓకే. సిప్సన్. ఈ విద్యారంగం యొక్క లక్ష్యాల వర్గీకరణ చేసిన వ్యక్తి ఎవరు? 42 1 అండి. బిఎస్ బ్లూమ్స్ వర్గీకరణకు ఇప్పుడు ఉన్న విద్యా వ్యవస్థకు అనుకూలంగా లేదని భావించి విద్యారంగ వర్గీకరణను పునఃప్రారంభించినది ఎవరు? 43 3 అండి. 1 2 అండర్సన్ క్రాత్హోల్. మీరు ఒక్కొక్కటి రాయండి. తర్వాత బిఎస్ బ్లూమ్స్ రచించిన గ్రంథం ఏది? 44 1 టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. 1 బ్లూమ్స్ సూచించిన రంగంలో ఏ రంగాన్ని అండర్సన్ క్రాత్హోల్లో మార్చివేసినారు? ఏంలో వేసినారు? 45 1 అండి. జ్ఞానరంగం. ఓకే. ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ అనే కొత్త వర్గీకరణను చూపినది ఎవరు? 46 ఇదిగోండి 3 1 2 అండర్సన్ అండ్ 1 2 క్రాత్హోల్. 3
అండర్సన్ క్రాత్ హాల్ వర్గీకరణలో గల లక్ష్యాలు ఎన్ని? 47వ 3 అండి 6. అండర్సన్ క్రాత్ హాల్ రూపొందించిన టాక్సనమీలో ఏ పద్ధతిలో సూచించారు? 48వ 2. ద్విపరిమాణం. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో గల లక్ష్యాలు ఒక సోపాన క్రమంలో తక్కువ నుంచి ఎక్కువ స్థాయిలో అమర్చబడడం జరిగింది. అయితే అవలక్ష్యం ఏది? 39వ 4. సృష్టించడం. ఉన్నదానికన్నా భిన్నంగా ఒక కొత్త అంశాన్ని రూపొందించుటను ఏమంటారు? సృజించడం అంటారు. ఒక మనిషి ఎలా ఆలోచిస్తాడు, అర్థం చేసుకుంటాడు, నేర్చుకుంటాడు అనే విషయాలకు సంబంధించిన జ్ఞానం, తమకు గల జ్ఞానాన్ని సంబంధించిన పూర్తి అవగాహనను ఏమంటారు? 51వ 3. మెటాకాగ్నిటివ్ జ్ఞానం అంటారు. దేశ రాష్ట్ర పటాలను ఆధారంగా చేసుకొని తమ ప్రయాణాన్ని చేయగలగడం అనేది ఏ లక్ష్యం? 52వ 3. అనువర్తించుట. ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వలన ఎదురయ్యే గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ఏ లక్ష్యం? సమస్య వస్తుంది కావచ్చు. 53వ 4. ఇంటర్నెట్ను విపరీతంగా వాడడం వల్ల ఎదురయ్యే సమస్య గురించి విద్యార్థులు తెలుసుకొని నిర్ణయం తీసుకోవడం ఏ లక్ష్యం? ఏంటిది అన్నట్టు 53వది ఇక్కడ 4 ఇచ్చిండు, మరి కరెక్ట్ అయితే ఆగండి. మూల్యాంకనం అట. ఇగోండి 53వది 4 ఇచ్చిండు. 53వది 4 ఉంది. మరి మూల్యాంకనము ఎదురయ్యే సమస్య ఒకసారి చూడండి, కరెక్టేనా? అర్థమైతే కరెక్ట్ అని రాయండి మీరు ఖచ్చితంగా. విద్యార్థులు తమ స్వంత ఊహను ఉపయోగించుకొని కొత్త అంశాలను, ఆలోచనలను, కొత్త విధానాలను నిర్మిస్తారు. రూపకల్పన చేయుట, అభివృద్ధి చేయుట, పరికల్పన చేయుట, కనుగొనుట, ప్రణాళిక చేయుట, కూర్చుట మొదలగునవి నేర్చుకోవటం అనేది ఏ లక్ష్యం? ఇట్లనే ఇస్తుండు కాబట్టి ఎగ్జామ్ హార్డ్ అనిపిస్తుంది అంటారు. ఈజీగానే వస్తుంది కానీ చదవడానికి ఇంత అన్నట్టు. సృష్టించుట. సామాజిక సాంఘిక శాస్త్రంలో అధ్యయనం తప్పనిసరిగా ఉంటేనే సమాజం పట్ల అవగాహన ఏర్పడుతుంది. అదే విషయంను సూచించినది ఎవరు? 55వ 2. NCF 2005. సామాజిక సాంఘిక శాస్త్రాల అధ్యయనం తప్పనిసరిగా సబ్జెక్టుగా ఉండాలని, సామాజిక సాంస్కృతిక విశ్లేషణాత్మక నైపుణ్యాలను విద్యార్థుల్లో పెంపొందించడం ముఖ్య లక్ష్యంగా ఉండాలని సూచించింది ఏది? 3. NCF 2005. నిర్మాణాత్మక ఉపగమనం ఏ శాస్త్రం నుంచి ఉద్భవించినది? 2. మనోవైజ్ఞానిక శాస్త్రం. నిర్మాణాత్మక ఉపగమనమును కృషి చేసిన వారెవరు? 3వది బ్రూనర్ అండి. నిర్మాణాత్మక బ్రూనర్. జ్ఞానం విద్యార్థుల చేత నిర్మించబడుతుంది. అయినా అందుకు తగిన మానసిక అభివృద్ధి ప్రక్రియ చాలా చురుకుగా పనిచేయాలని పేర్కొనే ఉపయోగం ఏది? 59వ 2 అండి. నిర్మాణాత్మక ఉపగమనం. పట నైపుణ్యంలో ఒకటి ఏది? 4వది పైవన్నీ. మ్యాప్ గీయడం, మ్యాప్ గుర్తించడం, మ్యాప్ చదవడం. పైవన్నీ. విద్యార్థులే స్వయంగా చురుగ్గా అభ్యసన ప్రక్రియలో పాల్గొంటూ తన స్వంత అనుభవాల ద్వారా విషయాన్ని నిర్మించడాన్ని ఏమంటారు? 1. నిర్మాణాత్మక ఉపగమనం అంటారు. ఉపగమం. బ్లూమ్ తన వర్గీకరణలో తన ఒక ప్రధాన లోపం ఏది? 62వది 1 అండి. 1 ఏంటిదట? జ్ఞానానికి సంబంధించిన వివిధ అంశాలలో 5 అంశాలు మేధాపరమైనవి. ప్రధాన లోపం. ఆల్గరిథం మెలకువలు పద్ధతులు ఉపయోగించే విధానాలు ఏ రకపు జ్ఞాన స్థాయిలో? ఒక్క నిమిషం అండి, కొంచెం బ్లర్ అయి నాకు మొత్తమే కనిపిస్తలేదు. ఒక్క నిమిషం. ఆల్గరిథమ్స్ మెలకువలు పద్ధతులు ఉపయోగించే విధానాలు ఏ రకపు జ్ఞాన స్థాయిలు?
63వది 3 అండి, విధానాలు. ఓకే, ఇది రెండో లెసను అయిపోయింది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. రోజు ఒక లెసన్ చేస్తా. ఓకేనా? కొన్నైనా ప్రాక్టీస్ చేయండి తప్పకుండా. మెథడ్ 12 మార్కులు కదా అని అనొద్దు సోషల్ వాళ్ళు. ఓకే, 12 మార్కులు అంటే మామూలు విషయం కాదు. ఇళ్ళకెళ్ళి ఇస్తాడు, ఈ బుక్ల నుంచే ఇస్తాడు కాబట్టి ఒక్కసారి చూడండి. ఓకే, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్. ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయడం వల్ల ఇంకా తీయాలనిపిస్తుంది, మొత్తం తీస్తా. మీరు లైక్ చేస్తేనే తీస్తా. జర లైక్ చేయర్రి. ఓకేనా? లైక్ చేయాలి అబ్బా ప్లీజ్ తప్పకుండా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.